ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించాలని తలారి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నారా చంద్రబాబు ఫ్యాన్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 100వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ ఇండియా జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు, ఓయూ నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ హాజరయ్యారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆహారం పంపిణీ చేశారు. వాళ్ళకి ఇల్లు గృహం నిర్మించాలనే కానీ అనేక సంస్కరణలకు ఈరోజు కొంచెం రూపాంతరం చెందుకొని పోతున్నప్పటికీ దానికి అన్నింటినీ కూడా ఆకులు సంక్షేమ పథకాల ఇది ఆయనకే సాటి ఎవరికి రాదు. ఈ రోజు కాదు, రేపటికి కాదు, ఎప్పటికైనా రాజకీయాలు కానీ సినీ రంగంలో కానీ చరిత్ర సృష్టించాలన్నా, తిరిగి చరిత్రను తిరగలాలన్నా అది ఒక నందమూరి వంశానికి సాధ్యపడితే మనం గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎంతో మందికి భారతరత్న ఇస్తున్నారు. కానీ రెండు రంగాల్లో, రాజకీయ రంగం మరియు సినీ రంగంలో రారాజుగా వెలుగొందిన గొప్ప నేత అయిన ఎన్టీఆర్ గారికి నేటి వరకు ఎందుకు భారతరత్న ఇవ్వట్లేదని ఒక అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. అంటే ఎన్టీఆర్ కన్నా గొప్ప ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళు ఎన్టీఆర్ కన్నా గొప్ప వాళ్ళ అని కూడా మీకు ప్రశ్న తెలుసుకున్నాం. ఎన్టీ రామారావు సంస్కరణ చేపట్టడమే కాదు, సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కాదు, మానవతా దృక్పథం కాదు, కోనసీమలో ఆ రోజు దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు కూడా జోల పట్టుకుని విరాళాలు సేకరించిన గొప్ప మానవతావాది ఆయన. నట సార్వభౌమ విశ్వవిఖ్యాత కలియుగ దైవాల్లో ఒకడు మన ప్రియతమ నాయకుడు, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి సందర్భంగా ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి అభిమాన సంఘం ఆధ్వర్యంలో అన్నగారికి పూలమాలలేసి నివాళులర్పించాం. అనంతరం ఇక్కడున్న వర్కర్స్ కు, విద్యార్థులకు ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీ రామారావు రాజకీయ అరంగేట్రం అనేది భారతదేశ రాజకీయాల్లో సంచలనం చెప్పాలి. ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు రాజకీయంగా పునాదులు వేసిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు. పటేల్ పటవారీ వ్యవస్థను కుక్కటి వేలతో పీకించిన గొప్ప నేత మన నందమూరి తారక రామారావు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నా రాజ్యాంగంలో ఏ అంశాలైతే ఇంప్లిమెంట్ చేస్తే పేదలు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతారో అలాంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి వాటిని విజయవంతం చేసిన గొప్ప మానవత హృదయం గల నేత నందమూరి తారక రామారావు. అలాంటి నేతకు ఆయన రాజకీయ మన సినీ రంగంలో కూడా రారాజు. ఎలాంటి పాత్ర వేసినా ఒదిగిపోయే గొప్ప ఆయన యొక్క చాతుర్యం గాని, ఆహార్యం గాని ఇది ఆయనకే సాటి ఎవరికి రాదు.